Hello all, welcome to Ayukta IAS Academy. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2025 సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనేటువంటిది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ జనరల్ స్టడీస్ లో వచ్చినటువంటి 100 ప్రశ్నల్లో ఏ సబ్జెక్ట్ నుంచి యావరేజ్ గా ఎన్ని ప్రశ్నలు వచ్చాయనేటువంటిది ఒక ప్రైమరీ అనాలిసిస్ అనేటువంటి చేయడం జరిగింది. సో పాలిటీ నుంచి 13 ప్రశ్నలు వచ్చాయి అండ్ మోడరేట్ అండ్ ఈజీ లెవెల్ ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది. ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ నుంచి దాదాపుగా 10 ప్రశ్నలు, అరౌండ్ 10 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి. సో వచ్చినటువంటి క్వశ్చన్స్ మొత్తం కూడా మనకి మోస్ట్ స్టాటిక్ పార్ట్ లో ఉన్నటువంటి కోర్ కాన్సెప్ట్స్ గురించి కొంచెం టఫ్ గా ఈ యొక్క ప్రశ్నలు అడగడం జరిగింది. అండ్ హిస్టరీ నుంచి, ఇండియన్ హిస్టరీ నుంచి చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్స్ దాదాపుగా 16 ప్రశ్నలు అనేటువంటి వచ్చాయి. అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి దాదాపుగా 16 ప్రశ్నలు అనేటువంటి వచ్చాయి. సో ఈ 16 ప్రశ్నల్లో కూడా మనకి 2 క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒకసారి మళ్ళీ ఈ యొక్క ఎకానమీ పార్ట్ కొంత డైనమిక్ గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఎక్కువ వెయిటేజ్ కూడా మనకి ఈసారి ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపుగా 11 ప్రశ్నలు, దట్టు మనకి లెందీ క్వశ్చన్స్, దట్టు మనకి కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి బాగా రావడం జరిగింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దాదాపుగా 12 ప్రశ్నలు, మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ గురించే యూపీఎస్సీ ఎగ్జామినర్ ఫోకస్ చేసినట్టు మనకి ఈ రోజు ప్రాథమికంగా తెలుస్తుంది. అండ్ ఓవరాల్ గా ఈ కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి దాదాపుగా 12 ప్రశ్నలు రావడం జరిగింది. 12 ప్రశ్నల్లో కూడా స్పోర్ట్స్ కి సంబంధించి 2 ప్రశ్నలు అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఒక 5 ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, కరెంట్ అఫైర్స్ 12 ప్రశ్నలు అండ్ ఐఆర్ నుంచి 5 ప్రశ్నలు, స్కీమ్స్ నుంచి కూడా దాదాపుగా మనకి 3 నుంచి 4 ప్రశ్నలు అనేటువంటివి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా ప్రశ్నలు ప్రత్యేకంగా అడగడం జరిగింది. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి అండ్ ఇండియన్ పాలిటీ నుంచి దాదాపుగా 16 ప్రశ్నలు ఇక్కడ, 13 ప్రశ్నలు అక్కడ, దాదాపుగా అరౌండ్ ఒక 30 ప్రశ్నలు ఈ యొక్క చాలా ఈజీగా ఇచ్చారు. అంటే 60 మార్కులు తెచ్చుకోగలిగే విధంగా 2 సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఇచ్చారు. ఎకానమీకి కూడా బాగా వెయిటేజ్ ఈసారి ఇవ్వడం జరిగింది. అంటే మీరు గమనించినట్టయితే ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మొత్తము కూడా మోడరేట్ గా అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఈక్వల్ వెయిటేజ్, కొంచెం అటు ఇటుగా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మనకి ప్రధానంగా ఇది చదువుకోవాలి. అంటే ఒక సబ్జెక్ట్ కి ఎక్కువ వెయిటేజ్, మరొక సబ్జెక్ట్ కి తక్కువ వెయిటేజ్ అనేటువంటిది యూపీఎస్సీ ఈసారి ఫాలో అవ్వలేదు. బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేటువంటిది మనకి ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.